పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం మల్లం గ్రామంకి వచ్చాం. ఈరోజు మన నాగబాబు గారు కూడా ఒక మంచి సమావేశం ఉందని చెప్పారు. ఇక్కడ మా వై శ్రీనివాస్ గారు, శ్రీను గారు అందరూ కలుస్తుంటారు. మాకు మొదటిసారి మీ ఊరికి వచ్చాం. ఎప్పుడు ఇది సామర్పడి వెళ్ళిపోతున్నాం, కానీ మన ఊళ్ళో రాలేదు. మొదటిసారికి వచ్చాం. అందరికీ కొంత మంచి మనిషి, సమాజానికి ఏదైనా పని చేద్దామని బయటకు వచ్చి పనిచేస్తున్నాడు. సమాజానికి ఉపయోగపడాలని కష్టపడుతున్నాడు. ఆయన మంచి స్వార్థం ఉండి, సినిమాక్టర్గా గుర్తింపు ఉండి, డబ్బులు అన్నీ ఉండి కూడా మన రాష్ట్రానికి ఏదైనా చేద్దాం తప్పన పడుతూ పార్టీలోకి ముందు పెడుతున్నాడు. ఆయన పోయినసారి పిఠాపురం వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏడ్చారు. మా ఊళ్ళో నిలబడి ఉంటే గెలిపించి పంపించేవాళ్ళం కదండి. మరి అలాంటి మనం ఈసారి మీ ఊళ్ళో నిలబడ్డాడు. కానీ మీరందరూ అండగా ఉండి మంచి మనిషిని, ఆయన మా ఊళ్ళో గెలిస్తే ఎమ్మెల్యే అవుతారు మీ ఊళ్ళో మహా అయితే. అంతేనా? పవన్ కళ్యాణ్ గెలిస్తే ముఖ్యమంత్రి కూడా అవుతారు టైం బాగుంటే. అంతేనా? ఇప్పటికే మీ పిఠాపురం ఎక్కడ బస్సులు ఎక్కినా, రైలు ఎక్కినా మీ పిఠాపురం గురించి చెప్పుకుంటున్నారు జనాలు. వాళ్ళెవరు నా స్నేహితులు అన్నాడు, మీదేమో పిఠాపురం తెలియదండి, అందుకని వాళ్ళకి కాకినాడ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు మీ పిఠాపురం చెప్తున్నాను, అందరూ చేసిన పిఠాపురం అని చెప్పి. అంటే ఒక మంచి వ్యక్తి, ఒక మహాక్షేత్రం పిఠాపురం అంటే ఏదో దేవాలయాలు ఉన్న క్షేత్రం. మంచి మనుషులు ఉన్నారు. డబ్బులు పోయేవాళ్ళు కాదు, విలువ లేకుండా ఎక్కడ ఉండేవాళ్ళు కాకుండా విలువతో కూడుకున్న మనుషులు ఇక్కడ ఉన్నారు. ఆయన మళ్ళీ మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి ఇక్కడే కంటెస్ట్ చేస్తున్నాడు. ఎలక్షన్ లో డబ్బులు ప్రలోభాలు పెడతారు, డబ్బులు మన దగ్గర దోచుకుని డబ్బే తెచ్చి మనం పెడతారు. నాయన ఆ డబ్బులకి ప్రలోభాలకు లొంగద్దు, నిజాయితీగా ఉండండి. మనకు మంచి చేద్దామని, రాష్ట్రానికి సమాజానికి సేవ చేద్దామని వచ్చిన ఒక మంచి నాయకుడిని మీరందరూ కూడా కాపాడుకోమని చెప్పి కోరుకుంటున్నాం. రేపు రాబోయే ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడ్డారు. గాజుల అట్లాగే మన నియోజకవర్గం గొప్పతనం ఏంటంటే ఎంపీ క్యాండిడేట్ కూడా మన గాజులాసే. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడ కూడా మొదటి మిషన్ ఎంపీ ఓటు ఉంటుంది, రెండో మిషన్ ఎమ్మెల్యే ఓటు ఉంటుంది. కాబట్టి దీంట్లో 9వ నెంబర్ ఎంపీ ఓటు వచ్చేసి శ్రీనివాస్ పెట్టుకొని ఇద్దరు 3 శాతం ఇచ్చారు కన్ఫ్యూజ్ అవడానికి. 9వ నెంబరు ఎంపీ ఓటు, 4వ నెంబర్ పవన్ కళ్యాణ్ గారిది. మళ్ళీ ఆ రోజు ఆలస్యం చేయొద్దు, అందరూ పొద్దున పూట ఓట్లు వేసండి. ఈసారి 70-80% పూలవాల రాష్ట్ర చరిత్రలోనే ఒక సంచలనం. అంటే డబ్బుతో ఏమైనా చేస్తాం, దౌర్జన్యాలతో అవినీతి మార్గాల్లో ఏమైనా చేస్తామని చెప్పనే వాళ్ళకి చెప్పుతో చెప్పగలుగుతేగా రేపు మీ యొక్క సమాధానం అండగా ఉండాలని చెప్పని మీ అందరం మనస్ఫూర్తిగా పేరు పేరున కోరుకుంటాను. ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్.